హలో అండి. ఇది వచ్చేసి ఒక 2 డేస్ బ్యాక్ వ్లాగ్స్ అండి. అంటే 2 డేస్‌ది అయితే కలిపి ఉంటది. వీడియో నచ్చితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం చూసేయండి. ఇంకా మార్నింగే మా హనీ కోసం మ్యాగీ తింటా అంటే మ్యాగీ దాంతో పాటు రైస్ కూడా పెట్టేశాను లంచ్ బాక్స్ కోసం. ఎందుకంటే ఆ రోజు మేము టెంపుల్ వెళ్ళాలని చెప్పేసి ఇట్లా చేసేసా అనమాట. ఇంకా మ్యాగీ అయితే అయిపోయింది. ఇంకా లంచ్ కోసం వచ్చేసి నేనైతే ఎగ్ రైస్ అయితే చేసేస్తున్నాను. ఇంకా సింపుల్‌గా అయితే ఏం లేదండి. ఒక ఎగ్ ఏసి ఉప్పు, కారం, పసుపు వేసేసి టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసి ఇలా కలిపేస్తాను. యాక్చువల్లీ ఆనియన్స్ వేస్తే నచ్చదు మా పాపకి. సో, అందుకోసం ఇలానే కలిపేస్తాను. ఇంకా క్యారట్ అయితే కట్టేసాను. ఇంకా స్నాక్స్ కోసం యాపిల్ అయితే పెట్టేసాను. అవి అంతా పెట్టేసి ఇక రెడీగా అయితే పెట్టేసాను. ఇంకా స్కూల్‌కైతే పోయి రావాలి అనమాట. ఆ పిల్ల అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా బాటిల్ తగిలేసుకొని పోతుంది. ఇక్కడ మా చిన్నది వచ్చేసి యాపిల్ అయితే తింటా ఉంది. మా హనీని వచ్చేసి స్కూల్‌కైతే వదిలి రావాలి. ఇంకా వదిలి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇంకా మేమైతే ఎగ్ కర్రీ దాంతో పాటు రొట్టె అయితే చేస్తా అని చెప్తే సర్లే అని చెప్పి ఎగ్ కర్రీ రొట్టె అయితే చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడ తిరువాత అయితే అయిపోయింది. ఎగ్స్ అయితే వేసేసాను. ఇవైతే ఎగ్ కర్రీ రొట్టె అయితే మా అవ్వ అయితే చేసేసింది. చూడండి చాలామందికి ఇలా గ్రేవీగా ఉండకుండా ఉండడమే నచ్చుతుంది. నాకు కూడా అలానే అనమాట. ఇక్కడ మా అవ్వ రొట్టెకైతే చేసేసింది. ఇంకా ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మా మామకి ఆఫీస్‌కి టైం అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ప్లేట్‌లో పెట్టేసుకొని వెళ్ళి ఇచ్చేసాననమాట. ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా నేను వెళ్ళి అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా వేడి వేడి రొట్టెలో ఎగ్ కర్రీ తింటే చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ టైమ్స్ టిఫిన్ లాగా కూడా చేసుకుంటుంటాము అప్పుడప్పుడు మేము. ఇక్కడ మా పొట్టి చూడండి పడుకోయింది, ఏడుస్తూ ఉందన్నమాట ఉయ్యాల్లోన. ఇంకా అట్లనే ఊపి లోపల ఇంకా గంట పైన అవుతుంది. ఇక్కడ ఈవినింగ్ అనమాట. మా హనీ స్కూల్ నుండి వచ్చేసింది. టీకి అయితే పెట్టేసాము. టీ ఉడుకుతుంది, పాలు కూడా పోసి ఇచ్చేసానమాట మా పిల్లలకి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి వంట అయితే చేసేస్తున్నాం. ఇక్కడ రైస్కి అయితే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ రొట్టె చేసేసుకుందామని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి ఎగ్ రైస్ చేసేసుకుందామని చెప్పి ఎగ్గులు అయితే ఉడకైతే పెట్టలేదులేండి, ఎగ్ రైస్ కాబట్టి ఆనియన్స్ అన్నీ కట్ చేసి టమాటా తీసుకురమని తీసుకొచ్చింది. ఎలా చేస్తుంది చూడండి మా పొట్టి ముఖంది. ఇంకా నాకు ఫోన్ కావాలి అంటా ఉంటే ఇంకా సర్లే అని చెప్పేసి నేనైతే ఇంకేం క్లిప్స్ అయితే తీయలేకపోయాను. ఆ పిల్లకి ఫోన్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా తిరువాత మొత్తం అయిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేసేసాను. ఎగ్ రైస్ కాబట్టి ఒక 5 ఎగ్గులు అయితే వేసేసాను. కొంచెం కారం తక్కువైందంట. నేను కొంచెం కారం ఎంతైనా ఉప్పు తక్కువనే వేస్తాను. మా హనీ కూడా కొంచెం కారం ఎక్కువ తిన్నారు కాబట్టి మేము తక్కువనే వేసుకుంటాము. ఇంకా టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని ఎగ్ రైస్ అయితే కలుపుకొని తినేస్తాం. మా హనీ అయితే వెయిట్ చేస్తూ ఉంది. ఇంక ఇది వచ్చేసి మరుసటి రోజు మార్నింగ్ అనమాట. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను మరుసటి రోజు మార్నింగే. ఇక్కడ టిఫిన్ కోసం వచ్చేసి సేమియా ఉప్మా చేసుకుంటున్నాను. దాంతోపాటు మా హనీ కోసం రైస్ అయితే పెట్టేశాను. ఇంకా రైస్ పెట్టేసి ఈరోజు వచ్చేసి పులిహోర అయితే కలిపి ఇచ్చేసానమాట. దాంతోపాటు స్నాక్స్ బాక్స్ కూడా పెట్టేశానండి. ఇక్కడ వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను కానీ సరిగా అడ్జస్ట్ అవ్వట్టనే లేదు. ఇంకా లాస్ట్కి ఏం చేద్దామని చెప్పేసి తీసేసాను అనమాట. ఇప్పుడైతే మీకు రైస్ అయితే చూపించేస్తున్నాను. రైస్ అయితే ఉడుకుతూ ఉంది. మా హనీకి వాటర్ పెట్టి ఇచ్చేసాను. ఆ పిల్ల వచ్చేసి స్నానానికి అయితే చేపిస్తూ ఉంది మా అవ్వ. మా హనీకి వచ్చేసి తిప్పి స్కూల్కి అయితే వచ్చేసానండి. అలా క్లిప్స్ అయితే ఏం లేదు ఎందుకంటే టైం అయితే అయిపోయింది. ఇంక మరీ ఎగ్ అనుకోకండి, ఎగ్ ఇంకా మా ఇంట్లో ఉంటుందన్నమాట ఎప్పుడు ఒక రొటీన్గా. ఇప్పుడు సేమియా ఉప్మా, చపాతీ, ఎగ్ కర్రీ అయితే చేసేసుకున్నాం ఈరోజు మార్నింగ్ టిఫిన్ కోసం. అయితే ఇందాక చపాతీలు తిక్కి ఇచ్చిందనమాట మా అవ్వ. వాటిని అయితే కాలుస్తూ ఉన్నాను నేను. ఇంకా కాల్చాలి కదా, కాల్చిన తర్వాత చూపించేస్తాను రండి ఏమేమి కాల్చుకున్నాను అని చెప్పేసి. చపాతీలు, దాంతోపాటు ఎగ్ కర్రీ అండ్ సేమియా ఉప్మా అయితే చేసేసుకున్నాం టిఫిన్కి. యాక్చువల్గా సేమియా ఉప్మా చల్లగా అయిపోయింది. మా మామ ఏం తింటాలో అని చెప్పేసి అదైతే చేసేసాము. ఇక్కడ చూడండి మా పొట్టిది ఉంది. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి మేము హనీ స్కూల్కి పిలుచుకొని వచ్చేసాను. ఇక్కడ ఇల్లు మొత్తం క్లీన్ చేసేసానంటే బండలు అయితే తూడ్చేసానమాట. ఇంకా ఎందుకు అనుకుంటున్నారా, ఇక్కడ చూడండి మా హనీ వచ్చేసి చెప్తా ఎందుకు అంటే మా చిన్న పాప వచ్చేసి ఇది చేసి వస్తుంది. మా అవ్వ ఇక్కడ అన్ని అంట్లు ఉన్నాయి, వంటలు మొత్తం చాలా గజిబిజిగా ఉంది. రైస్కి అయితే పెట్టేసింది అనమాట. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మేమైతే ఊరికైతే బయలుదేరాలి. 6కి ట్రైన్ ఉంది. నేనైతే స్నానం చేసి మా హనీని తోలుకొని వచ్చేస్తున్నా స్కూల్ నుంచి. ఎందుకంటే 6కి అయితే ట్రైన్ ఉంది కాబట్టి ఊరికి వెళ్ళాలని చెప్పేసి మా హనీ స్కూల్ నుండి కూడా వచ్చేస్తుంది. వీళ్ళకి 3కి వదులుతారు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా కాకరకాయలు ఉన్నాయి. ఇంకా నైట్ కోసం డిన్నర్ ప్రిపేర్ చేయాలి అండ్ ట్రైన్లో తినడానికి కూడా అని చెప్పేసి కాకరకాయ ఫ్రైలు అయితే చేసేస్తున్నాను. కాకరకాయ ఫ్రై చేసేసి దాంతోపాటు చపాతీ అయితే చేసేసింది. టైం అవ్వడం వల్ల అయినాటికి మాత్రమే క్లిప్స్ తీసాను అనమాట. ఇక్కడ ఇన్ని సామాన్లు కడిగేసింది మా అవ్వ ఇందాకే.
చూపించా కదా! ఇంక ఇది మొత్తం గ్యాస్ మొత్తం నేను క్లీన్ చేయాలనమాట. ఇంక తిరువాతేసి ఇంక ఒక పక్క పులిహోరకైతే పెట్టేస్తున్నాను. ఇంకా పులిహోర చేసి కాకరకాయ అయిన తర్వాత మీకు చూపించేసా అండి లాస్ట్‌కి. చూడండి కాకరకాయ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఫ్రై అయితే ఇలానే చేసుకుంటాము. ఈ అన్నం పప్పులో గానీ, ఇంక దేంట్లోకి చపాతీలోకి గానీ చాలా బావుంటది సైడ్‌కి మంచింగ్ కోసం. ఇక్కడ పులిహోర అయితే రెడీ అయిపోయింది. పులిహోర కూడా చాలా టేస్టీగానే వచ్చేసింది. ఇక్కడొచ్చేసి ఇంకంతా సర్దేసుకున్నామనమాట. నీట్‌గా అంతా గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసాము. ఇక్కడ మా హద్దు ఎత్తుకున్నానండి. ఇంకా మా హనీ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఆటో అయితే బుక్ చేసేసాను. వచ్చిందనమాట. ఇంక వెళ్ళాలి. వాడు ఇంకా ఫోన్ చేయాలని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఇక్కడైతే ఆటోలో ఎక్కేసాము. ట్రైన్‌కి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. ఇంక అంతలోపు అయితే వెళ్ళాలి. దొరుకుతదో దొరకదో అనుకున్నాం గానీ ఇంకా లేటే వచ్చింది. అది ఇంకా 20 మినిట్స్ మేము అనుకున్న టైం కన్నా. ఇంకిక్కడ చూడండి అందరూ ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాల పైనే పోయిందనమాట ఆటో. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం నిదానంగానే పోయినాము. ఇక్కడ మా పిల్లలందరైతే కూర్చున్నారు ట్రైన్‌లోన. ఇంకా స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత క్లిప్స్ అయితే చూపించేస్తాను రండి. ఇంకా అంతకన్నా ముందు ఇక్కడ చూడండి మా అవ్వ దగ్గర కూర్చోయింది. మా చిన్నది ఎక్కడుంది అనుకుంటున్నారో అక్కడ కూర్చోయిందండి. అక్కడ చేతులు కనిపిస్తూ ఉంటాయి మీకు. మా హనీ పక్కన అనమాట. చూడు ఇప్పుడు తలకాయ కనిపించింది. ఇక్కడ స్టేషన్‌కి అయితే వచ్చాము. జనాలైతే బీభత్సంగా ఉన్నారు. మాది రిజర్వేషన్ టికెట్ కాబట్టి సరిపోయింది కానీ అక్కడ మేము ఎక్కే తర్వాత చాలా జనాలైతే ఉన్నారనమాట. ఇంక అక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నాము. దీనికి ఫోన్ కనపడితే చాలు ఎక్కడ చూసినా హాయ్‌లు హాయ్‌లు అని చెప్తూనే ఉంటది. ఇక్కడ రైల్వే స్టేషన్‌లో కుర్కురే ప్యాకెట్ కొనుక్కోయిందనమాట. మా హనీ తింటా ఉంది. ఇంకా స్టేషన్ నంబర్స్ అయితే వేశారండి. ఇక్కడికి వచ్చి నిలబడినాము. మా భోగి దగ్గర S6 అనమాట. ఇంకా మేము నిలబడిన తర్వాత ఒక 15 నిమిషాలకైతే ట్రైన్ వచ్చేసింది. ఇంకా ట్రైన్ వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కిన తర్వాత చూడండి ఇదంతా మా భోగి. ఆల్మోస్ట్ టైం 6:38 అయితే అయిపోయింది ఇప్పుడు టైము. మా అవ్వ పడుకునింది అక్కడ చూపించా కదా! ఇంక మార్నింగ్ అయితే ఇంటికి వచ్చేసాము. నైట్ అయితే వీడియోస్ ఏం తీయలేదు. మా అమ్మ ఎత్తుకొని చూడండి మా హద్దు ఎట్లా ఎగురుతుందో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్. ఇంక మేమైతే ఇప్పటి నుంచి మా ఊరిలో వ్లాగ్స్ ఉంటాయి. ఎందుకు మా ఊరికి వచ్చామని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా చూపించేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.